దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు అలాగునే ఆశీర్వాదము కలుగునుగాక. ఈరోజు దేవుని మాట, ఈరోజు దేవుని వాక్యము సమూయేలు మొదటి గ్రంథములో 17వ అధ్యాయము 40వ వాక్యం. ఆ 5 నున్నని రాళ్లను తీసుకొని తన చిక్కములో ఉంచుకోవడం. దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవడం అంటే దాని అర్థం మన ప్రతి విధమైన పరిస్థితిలో మనలో పాపము ఉంది, మనం పాపము చేసేవారము, పాపము చేస్తున్నామనే భావం కలిగి ఉండడమే. ఆ మాట గమనించండి. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 10వ వాక్యం. మనం పాపము చేయలేదని చెప్పుకున్నట్లయితే అని రాయబడ్డది. అంటే దీని అర్థము ఈరోజు పాపము చేయలేదు అని చెప్పగలమా? సరే, రేపు చెప్పగలమా? సరే, ఇంతవరకు జరిగిన మన ఆత్మీయ ప్రయాణంలో నేను పాపము చేయలేదని చెప్పగలమా? సరే, ముందున్న లైఫ్లో, ముందున్న మన ఆత్మీయ ప్రయాణంలో, జీవితంలో పాపము చెయ్యము అని చెప్పగలమా? ఏ ఒక్కదానికి ఆన్సర్ లేదు, ఆన్సర్ ఉండదు. ఎందుకంటే మనం పాపము చేయని వారము కాదు, మనం పాపము లేని వారము కాము. మన ఐడియాల్లోకి రాని విషయాలు ఎన్నో ఉన్నాయి మన హృదయంలో పాపం పట్ల. కొన్ని విషయాలు పాపము గురించిన జ్ఞాపకము, అవగాహన కలిగి ఉన్న దాన్ని బట్టి మనం ఒప్పుకుంటున్నాం. నా అభిప్రాయం, నా ఉద్దేశం ఏంటంటే దేవుడే మన పాపాన్ని గ్రహింపచేసి, దేవుడే మన పాపాన్ని ఒప్పింపచేసి, ఆ పాపంలో నుంచి బయటికి రావడానికి ప్రభువే మనకు ఒక మార్గాన్ని చూపించువాడని నా భావం. తన పొరపాటు ఎవడు గ్రహించగలడు? కీర్తన 98వ వాక్యం. ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలు కనబడుచున్నవి రాయబడ్డాయి. మరి ఎంతమంది దాన్ని ఒప్పుకోగలుగుతున్నాం? ఎంతమంది దానిని సవరించుకోగలుగుతున్నాం? ఎంతమంది మనము ఆ పాపం విషయంలో అవగాహన కలిగి ఆయన దగ్గర ప్రాధేయపడుతున్నాం అనేది చెక్ చేసుకోవాలి. కనుక నేను పాపము చేయలేదు అంటే మనలో వాక్యం ఉండదు. నేను పాపము చేశాను అనగానే మనకు తెలియకుండానే మనలో వాక్యము అది పనిచేస్తూ ఉంటుంది. ఏ సందర్భంలోనైనా, ఏ సమయంలోనైనా, ఏ పరిస్థితిలోనైనా మనలో ఆ వాక్యము వర్కౌట్ అవుతూ ఉంటుంది. కనుక దావీదు గారు అన్నాడు, నేను పాపములో పుట్టినవాడను, నా తల్లి పాపములోనే గర్భం ధరించింది అన్నాడు. ఎంత అద్భుతం చూడండి. నేను పాపములో పుట్టినవాడను అని చెప్పిండు. కీర్తన 51వ కీర్తనలో నేను పాపములో పుట్టినవాడను, 5వ వాక్యం, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించెను, నువ్వు అంతరంగంలో సత్యం కోరుచున్నావు అన్నాడు. కనుక నేను నీకు విరుద్ధంగా నేను పాపము చేసి ఉన్నాను అన్నాడు. నా పాపము నాకు తెలిసే ఉన్నది అన్నాడు. నిజంగా మనము ఆ ఏటిలోయ అనే దేవుని సన్నిధిలో ఉంటే మన విజయానికి ప్రథమమైన కారణం ఏంటంటే మన మిస్టేక్స్ను మనం తెలుసుకోవడమే గొప్ప విజయం. మన మిస్టేక్స్, మన లోపము, మన పొరపాట్లు, మన అంతరంగ స్వభావంలో కలిగే దేవునికి విరుద్ధమైన అభిప్రాయాలను మనం తెలుసుకోవడమే గొప్ప శక్తికి, బలానికి గుర్తు. నా దృష్టిలో ఎవరు బలవంతులు అంటే, నేను చెప్పే విషయం ఏంటంటే, తన పొరపాటును తెలుసుకున్నవాడే బలవంతుడు, తన పాపమును గ్రహించిన వాడే నీతిమంతుడు, తన మిస్టేక్స్ను గుర్తించి దాన్ని సవరించుకునేవాడే యథార్థవంతుడు అంటాను నేనైతే. కనుక మన ఆత్మీయ జీవితంలో చిక్కము హృదయానికి సాదృశ్యంగా చెప్పుకున్నప్పుడు ఆ 5 నున్నని రాళ్ళు దేవుని వాక్యముకు సమానం. వాక్య ఆధారము లేకుండా మన జీవితంలో ముందుకెళ్ళలేము. వాక్యమైన ఖడ్గము లేకుండా, దాన్ని ఉచ్చరించకుండా, దాన్ని మనసులో ఉంచుకోకుండా, దాన్ని ఆలోచించుకోకుండా మనం మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళలేమనే సత్యమును మనం గమనించాలి. అట్టి సత్యవాక్యాన్ని మనం చేత పట్టుకొని మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళడానికి, గొల్లియాతు లాంటి ఎలాంటి పరిస్థితులు వచ్చినా విజయం పొందడానికి 100% అవకాశాలు ఉన్నాయి. కనుక అధైర్యపడకుండా ధైర్యంగా మనము ఈ యుద్ధ రంగంలో యుద్ధం చేయటకు నిలబడదాం. అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుకరించి మనం దీవించునుగాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఇది నా వాక్యం కొరకై స్తుతి చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.